అందరికీ శుభోదయం. నా పేరు హన్విత. నేను 10వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా పత్తి దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ పత్తి దినోత్సవం అక్టోబర్ 7న జరుపుకుంటారు. ఇది 2019లో ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా ప్రారంభించబడింది. పత్తి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రధానమైన నగదు పంటల్లో ఒకటి. ఇది వస్త్రం పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థం. దీన్ని తెల్ల బంగారం అని కూడా పిలుస్తారు. 1492లో కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు బహోమా దీవులలో పత్తి పండిస్తున్నట్లు అతను కనుగొన్నాడు. పత్తి పండించే రాష్ట్రాలు. భారతదేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో పత్తి పండించబడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల్లో పత్తి పండించబడుతుంది. పత్తిని పీచు పంటలో రారాజు అని పిలుస్తారు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో పత్తి విత్తనాలు నాటుతారు. పత్తి ఉపయోగాలు: వస్త్రాల తయారీ, వైద్య, కాటన్, ఆయిల్ సీడ్, పశువుల మేతకు పత్తి గింజపిండి. పత్తి పంట కోత: విత్తన 150 నుండి 180 రోజుల తర్వాత పత్తి కోత మొదలవుతుంది. పత్తి బిళ్ళలు ఎండినప్పుడు చేతిలో ఏరుతారు. చాలా రాష్ట్రాల్లో పత్తి పంటకు భౌగోళిక గుర్తింపు కూడా ఉంది. కాయల్ పత్తి తమిళనాడులో ప్రసిద్ధి. పత్తి రకాలు మరియు విత్తనాలు: బీటీ పత్తి కీటక నిరోధక ఉన్న రకం. దేశీయ రకాలు: MCU 5, వరలక్ష్మి, LRA 5166 మొదలైనవి. అందరికీ పత్తి దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.